అరిగిపోయినాడు ఎత్తాడు లింగాడు. నా ఇంటికి వచ్చి ఎన్నిసార్లు ఇసురాలు అడకపోలేదు. ఒక్కసారి ఇంటికేనందుకే లేదు అనబట్టే. అయినా అందరూ గట్లనే ఉంటారు. వాళ్ళ అవసరానికి అయితే నన్ను వాడుకుంటారు, నా అవసరానికి అయితే ఎవ్వరు పని చేయరు. చెప్తా ఊరు మీ సంగతి. ఏమైందే మౌనిక? ఏమో గులుక్కుంటా పోవాడుతీవి, ఎవలేమన్నారే? గులుగుడు కాదే, గా లింగాడు నా ఇంటికి వచ్చి అరొక్కటి అడుక్కొని పోతాడు. నాకు అక్కెరవాడి నీ గడ్డపర నాకు కావాలంటే నాకు గడ్డపర లేదన్నాడే. ఆడ అంతేనే, ఎవలం దగ్గరికి రానియాడు. ఆడు రానియకపోతే రానియకపోని అని. వెన్నెలా నువ్వన్ను గడ్డపరియే సిక్కుడిత్తులు పెట్టిన 4 పబ్బులు నాడుతా. మాకు గడ్డపారెక్కడిదే? లేదు లేదు. ఇంట్లో గడ్డపర లేంది ఇన్ని రోజుల నుంచి వ్యవసాయం ఎట్లా ఇత్తనవే? ఆ నా మొగుడు మూలకు పట్టసుంది, వ్యవసాయం చేసులేదు, గడ్డపరతో పనేలేదు, గడ్డపరతో పనేలేదు. అవసరం పడ్డదనుకో ఆళ్ళనో ఇళ్ళనో బతిలాడి పనుల్లో తీసుకుంటున్నా. అంత మంచిని చెప్తున్నావు గాని మరి మీకు లేదా గడ్డపార? మాగుంది, దేనికి వనికి రాని గడ్డపార. దానికి జ్వరం వచ్చాడవా అన్నది. అట్లాంటిది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏమిటండి మీరు మాట్లాడేది? అయ్యో ఏందే గట్లంటున్నావు? మరి లేకపోతే ఏందే? ఆ గడ్డపార మంచిదైతే నేను గిట్లా మందిలో పండు తిరిగే కాలం వచ్చునా? ఆ గడ్డపార పట్టుకపోతే గంట చేసే పని పావు గంట కూడా చేయరు. పండ్ల తోటలు ఎక్కువ నువ్వు కిందికెళ్ళి మీ దాకా ఏం చేసుడే? బరువు బాగుంటదా అంటున్నానే. నోరేంది గంట తెరిచినావు? అయితే నీకన్నా నేనే నయమే. దీనికి దేనికైనా మా సరే గాని ఇంకెవరికన్నా ఉందాయే గడ్డపార? పొద్దు పోతుంది, పోవాలే. అటు మొఖాన పోయి అడుగుపోయే, ఇక పవనంలోకి ఉన్నది కావచ్చు. సరే పోయి అడుగుతా, ఏమంటాడో ఏమో మరి. ఏమనడే, ఆ పవన్ మంచోడు, ఉంటే మా ఇత్తడు గడ్డపార. సరేనే. ఎర్ర సీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఎర్ర సీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరి నుండి పిల్ల అల్లుడు, ఓ అల్లుడు ఉన్నావా? ఉన్నత్త. ఏంది గిట్లా వచ్చినావు? ఎన్నలేంది అల్లుడా అని పిలుచుకుంటా. అయ్యో ఏంది అల్లుడు గట్ల అంటున్నావు? అత్తతోని అల్లునికి పని పడదా, అల్లుతోని అత్తకు పని పడదా? ఉంటది గాని ఇంతకేం కావాలో చెప్పత్తా. నీకు షుగర్ ఉందా అల్లుడు? ఎందుకత్తా? ముచ్చడి చెప్పదాకా కూడా ఆగుతలేదు నీకు, అందుకే అంటున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అల్లుడు నీ గడ్డపర కావాలి నాకు, కొద్దిగా పని పడ్డది. ఏందత్త నా గడ్డపర కావాలా? మీ గడ్డపర ఏమైంది మరి? నా గడ్డపర మంచిగా లేకనే నీ దగ్గరకు వచ్చిన. మళ్ళా నీ గడ్డపర ఏమైందనంటే నేనేమని చెప్పాలి? అసలు నీకు ఉందా లేదా, ఉందా లేదా గడ్డపార? ఉన్నదత్త, మొన్ననే సాటేసి ఖర్చు పెట్టినా. ఇక నీదే బోని, ఇక నీదే బోని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అగో నీదే బోనా అంటాను. పైసలు ఇవ్వమంటావేంది నీ గడ్డపారకు? నీ దగ్గర పైసలు తీసుకుంటాను అత్త. ఏదో ముచ్చట వచ్చింది కాబట్టి చెప్పిన, అంతేగాని వేరే ఏం లేదు. అవి మామేం చెప్తాను అత్త, నిన్ను తోలిండు. మీ మామ పని చేసేటోడైతే నేను మందిళ్ళ పోటీ నేనే తిరుగుతా. కాలుకు దెబ్బ తలిగి 20 రోజులు అవుతుంది, ఇంట్లోనే ఉంటుండు. 20 రోజులు అవుతుందా? అయితే బాగా తిప్పలైతుంది కావచ్చు కదా అత్త. నీ రాత పాడుగాను. ఏం చేయమంట వాళ్ళుడు? ఎన్ని రోజులైనా ఓపిక పట్టాలి. మనిషి మంచిగా లేనప్పుడు ఏమనొత్తది చెప్పు? మంచిగుంటే అటో ఇటో మా తిప్పలవాడు మీ మామ. ఇగో అత్త, మా మంచిగా దాకా నేను తిప్పల పడతా. నేను తిప్పల పడతా అత్త. ఏ పని కూడా నాకు వచ్చి చెప్పు, నేను చేస్తా. అబ్బా అల్లుడంటే నీలాగుండాలి. అత్త బాధను అర్థం చేసుకున్నావు. నువ్వు చేయకుండా చేసినంత తుర్తయింది నాకు, నువ్వు చేయకుండా చేసినంత తుర్తయింది నాకు. అబ్బా అత్త, నువ్వు గట్లా మాట్లాడితే నా రోలు లిక్కపడుతున్నాయి తెలుసా? నా రోలు లిక్కపడుతున్నాయి తెలుసా?
నీకు నిక్కబడిచేది నాకెట్ట తెలుస్తుంది? అయ్యో నీ బాధని అర్థం చేసుకున్నప్పుడు నా బాధను అర్థం చేసుకో అత్త. అల్లుడు నువ్వు మంచిగా జోకులు ఎత్తాను, నువ్వు వేస్తే నాకు నవ్వొత్తంది. ఈ జోకా అత్త? కాదా? ఏ జోకులే అత్త, నువ్వేమంటావు అని అట్లా అన్నగ అంతే. అయితే మళ్ళీ గాని నాకు పొద్దు పోతుంది, గడ్డ పొరదే పో. ఏ ఊకా అత్త, నువ్వు నా దగ్గరికి అత్త నీకు పొద్దు పోతుంది. సరే అది తీసుకొత్తాగు. ఇగో అత్త గడపార. అబ్బా గడ్డపర అంటే గిట్లుండాలి, మొండిపోయిన గడ్డపరతో పని చేస్తే ఏమైతుంది అల్లుడు? ఇగో అత్త పైలం మరి ఏత్తే పోతుంది నా గడ్డపార. కాలు కలిగించుకున్నావు అనుకో ఓటి ఓటి అయితే చెప్తానా మరా. అయ్యో నాకు తెలియదు అల్లుడు, ఇగలనే గడ్డపర పట్టి పని చేసినాడు చెప్పబడితివి. అయ్యో నీకు తెలుసత్త? తెలియదు అంటలేను కానీ చెప్పుడైతే పద్ధతి కదా. ఆ మా చెప్పినావు గాని నేను పోతా, పని అయిపోయినాక తీసుకొస్తా నీ గడ్డపార. సరే అత్త చిరా నా గడ్డపార పైలం సరేనా? అబ్బో నీకే ఉందా ఇంకా ఎవరికన్నా ఉందా గడ్డపార? ఇగో అత్త అందరి గడ్డపార వేరు, నా గడ్డపార వేరు. 10 మందికి అక్కడికత్త ఎరికేనా? ఇప్పుడు తీసుకుపోతున్నావా నీ గడ్డపార ఎంత మంచి పని చేస్తుందో చూస్తాగు. చూసుడు కాదత్త, మళ్ళా నువ్వు నా గడ్డపార తప్ప ఎవ్వల గడ్డపార మెచ్చరే మెచ్చపో, ఎవ్వల గడ్డపార మెచ్చరే మెచ్చపో. అవునా సరే చూస్తా. మా అత్త బాగా హుషారు మీద ఉన్నది. అబ్బా ఏముంది గడ్డపార, అల్లుని గడ్డపార మీదకి ఏ గడ్డపార రాదు. చేసిన కొద్దీ చేయబుద్ధి అవుతుంది, ఆస్టకే రాదు, ఆస్టకే రాదు. పట్టక పట్టక పట్టిన కమ్మలు కరకరమంటున్నా. ఇసుంటి పెద్ద పెద్ద గడ్డపరలు అయితేనే నాకు వాక, ఇంకా మొండి గడ్డపరలతోని నాకేం పని అవుతుంది? ఈ గడ్డపర ఇచ్చి రావాలంటే నా మనసు అస్సలు ఒప్పుకుంటలేదు, కానీ ఇచ్చి రాకపోతే నా గడ్డపర ఊకుంటుందా? కన్న పెట్టరు కన్ను కుట్టరు. అదో మౌనిక గడవరు ఎడు దొరకబట్టిన మంచిగా ఆటగా ఉన్నది. పతాకం నీ దగ్గరకు వచ్చి గడ్డపార ఇరంటే బాగా నొచ్చినాడు చేసినవారా నీ గడ్డపారకు. చూడు ఎంత మంచిగా ఉందో గడ్డపార, నాకు దొరకదనుకున్నావా? నాదానికంటే పెద్దగా ఉండే గడ్డపార ఏడు దొరకబట్టినవే. అయినా నీకు ఇస్తుంటే పెద్ద పెద్ద గడ్డపారలా అంటే నా మొండువైన గడ్డపార నీకేమంటది? అందుకే ఇయ్యలేదు. నీది ఆనదానే, మా అల్లుని గడ్డపార తెచ్చుకున్నా, మా అల్లుని గడ్డపార తెచ్చుకున్నా. ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? మరి అయిపోయింది నానే మీ అల్లుని గడ్డపారతో పని. చెప్పన్న పట్టుకపోతాను. చెప్పన కాదు, నిన్న తీసుకొచ్చిన మా అల్లుని గడ్డపార పొద్దు మా పని చేసిన, ఇక అయిపోయింది కదా, మా అల్లునికి గడ్డపార ఇచ్చేద్దామని తీసుకుపోతానా. ఎంతైనా మీరు ఒకటేనే. ఆగు మీ అల్లుని సంగతి చెప్తా. ఆగో ఏంద్రా గట్లంటున్నావు? మరి లేకపోతే ఏందే, నా గడ్డపార మొండిపోయిందని చెప్పి వాళ్ళ దగ్గరకు పోతే ముఖం మీదనే లేదని చెప్పిండు. మరి నీకెట్లా ఇచ్చిండే? నాకు ఇతరని వచ్చిందా మన గడ్డపారకు? ఏమోరా నాకు అవన్నీ తెలియదు, ఏమనుంటే మీరు చూసుకోరి, నాకు పని ఉంది నేను పోతానా. అందుకనే అంటానే మీరు ఒకటని. ఒక్క సాగన తినపోతే మొత్తం కూతురు తినబట్టే, ఇప్పుడు తిందామని పానం గుంజుకోబట్టే ఉంటుందిగా తెప్పుకున్నాం. అల్లుడు ఓ అల్లుడు ఉన్నావా? అవునా అబ్బా ఏందత్త చెప్పని పట్టుకొచ్చినావు? అల్లుడు నీ గడ్డపార మస్తు ఉంది, చేసిన కొద్దీ చేయబుద్ధి అయింది. నాకు బుద్ధార వేసుకున్నాకనే నీ గడ్డపార నీకు ఇచ్చిపోదామని వచ్చిన. మరి ఏందనుకుంటున్నావు అత్త? నా గడ్డపార అంటే పెద్ద పెద్ద గడ్డల మీద కస్కాన దిగేది, నీదెంత ఉత్త సౌడు భూమి తస్కాన్ దిగుతుంది. నీ గడ్డపార మంచిగా దిగుతుందనే అల్లుడు నీ దగ్గరకు వచ్చింది. సరేగాని అత్త నీకైతే తురిదైనట్టే కదా. నాకు తుర్తయితేనే అల్లుడు నీ గడ్డపార నీకు ఇచ్చిపోదామని వచ్చిన. ఇగో అత్త నీకు ఏ అవసరం పట్ట ఏదేమైనా నేను తుర్తి చేసే బాధ్యత నాది, సరేనా? సరే అల్లుడు సరే నేను పోయి వస్తా. సరేగాని అత్త ఇక నాకు కాయ తిని పోయి. అయ్యో
గిదొకటే ఉందా నీ చెట్టు కాయ? కాదత్తా, అన్ని పిందెలున్నాయి, ఇది ఒక్కటే మంచిగుంది. అయ్యో పిందెలైతే నాకేమదుతి, ఇదే తీసుకుంటా. సరే అత్త పో. పవను ఎవరు పవను? ఏమైందిరా గిట్లాంటివి? ఇదేనారా మర్యాద? గిట్లా ఉంటుందిరా? నేనేమంటిరా పుస్కన గంట మాట పడుతుంది. మొన్న నేను అడిగితే గడ్డపార లేదంటివి, మీ అత్తకి ఎట్లా ఇచ్చినవరా? అంటే మీ అత్తతోనే అవసరం ఉండారా? నాతోనే అవసరం ఉండారా నీకు? అరే గట్ల కాదురా, నువ్వు మొన్న అడిగినప్పుడు సాట ఏమని ఇచ్చినా అందుకే లేదని చెప్పిన, గాయానికే గర్రగుర్ర అనబడితే ఏమరా? ఏ గంత ఉంటే తీరా, నువ్వు ఇచ్చటలోగా ఇస్తావు. అత్త అత్త అని ఎగురుకుంటా గడ్డపారిస్తే నీ గడ్డపారకు 16 అంకలు పెడతాంది నీ అత్త. ఏంది మా అత్త నా గడ్డపార అంకలు పెట్టిందా? మరి ఇవరిదాకానే వచ్చిపోయిందిరా, సంబరంగా ఏంది? అల్లుడు గడ్డపార ఏమైనా దిగుతుంది, నేను తుడితాగా వేసుకున్నా అందుకే ఇచ్చిపోతున్నాను కాదురా. ఇంతకు ఏమన్నారా? చెప్పుకుంటే మానం పోతుందిరా, కసుండి మాటలు మాట్లాడుతాను మీ అత్త. ఏం చెప్పాలి తీ? గంతగానే చెప్పుకోరని మాట్లాడినా అత్త? అరే నీ దయరా, జర చెప్పురా, లేకుంటే నా మనసంతా కలకాలవుతుంది. ఈ పుణ్యం ఉంటే జర చెప్పు. మా అల్లుడు నాది అసుంటి గడ్డపార ఇసుంటి గడ్డపార అని బాగా ఎదులు కొట్టిండు. అసలు దీన్ని గడ్డపార అంటరా అని చెప్పుకోరని మాటలు ఎన్నో అన్నదిరా మీ అత్త. నా నోటితోనే చెప్పరా పవను. అబ్బా గంత ఘోరంగా మాట్లాడిందారా మా అత్త నా గురించి, నా గడ్డపార గురించి? చిచి, అత్త నా గడ్డపార సాటేయించినా ఎవరికి ఇయ్యలేదు, నీదే పోనీ అని చెప్పిండ్రా. ఇదేనారా మర్యాద? అరే మంచిగా నవ్వుకుంటే మాట్లాడిందిరా, ఇంత నలుగుట్లేసా ఉంటాదిరా. నువ్వు చెప్తే నాకంత పిసలు ఎత్తుందిరా. రే గంతే ఉంటదిరా, వాడుకునే వరకు వాడుకొని వంకలు పెడుతుందిరా మీ అత్త. అరే నిజంగానే మా అత్త గంత ఘోరంగా మాట్లాడిందారా నా గడ్డపార గురించి? అరే నేనేమో అర్థం ఆడుతున్నారా? నువ్వు భలే ఉన్నావు గాని ఆనంద నేను అంటాను అరణ్య దగ్గరకు వచ్చి. నువ్వెందుకంటావు గాని? మరి పిసనారా, నువ్వు నా దోస్తువే కాదురా. సరే తీరా. ఏటో పోతున్నట్టున్నావు గారా? ఏం పోయేటట్టున్నా ఇవన్నీ చెప్పినాక. మరి ఎటో మంది దంప ఏం మందు కింది కాదురా, నువ్వైతే పో, నేను కలుతా గాని. పోతున్నా మరి. అరే నువ్వు మనసులో పెట్టుకో, మళ్ళీ అక్కడ అనొక ఎక్కడ. సరే తీ. అబ్బా అత్త నన్ను గంత ఘోరంగా మాట్లాడతావు అని ముంగట? ఆగు నీ సంగతి చెప్తా. అత్త, ఓ అత్త. ఏమైంది అల్లుడు గిట్లా వచ్చినావు? ఏంది అత్త, నీ కొద్దిగా నన్ను విశ్వాసం ఉన్నదా? అగో ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? విశ్వాసం దాకా పోవాడుతీవి? కాదత్తా, నువ్వు ఈ ముచ్చట చెప్పు. నేను నీ ఇంటికి వచ్చినా లేకుంటే నువ్వు నా ఇంటికి వచ్చావా గడ్డపారకు? నేనే మీ ఇంటికి వచ్చిన గడ్డపార అవసరం ఉందని. అయితే ఇప్పుడు ఏమైంది అల్లుడు గంత కోపలికి వస్తున్నావు? వచ్చినావు అక్కడ డెక్కించుకున్నావు, మరి ఇవన్నీ మాట్లాడేందుకు అత్తా నీకు? అంటే ఒడ్డు దాటా కూడమల్లన్నా, ఒడ్డు దాటినాక మూడమల్లన్నా టని చేసావు. అరే ఏమైంది అల్లుడు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలత్తా, నా ఇజ్జత్ మనం మొత్తం అమ్ముకత్తివి, ఇక నన్ను కూడా అమ్ముకారా రాదు ఊళ్ళే. నీ ఇజ్జత్ మన నీ ఎందుకు ఇస్తాడు? నేను నేనెందుకు అమ్ముతా? అవత్తా, నా గడ్డపరం అంటే నన్ను అన్నట్టు కాదా? నా గడ్డపరం అంటే నన్ను అన్నట్టు కాదా? నేనే ఎదురు కొట్టినా? నా గడ్డపరం నుంచి నేనే ఎదురు కొట్టినా? అరే నీతో ఎవరన్నారు అల్లుడు చెప్పు. ఎవరో చెప్పి తీరు నాకు. ఓహో ఆ సుమన్ గారు చెప్పిండు కదా, వాడికి గడ్డపర అడుగుతే ఇయ్యక నువ్వు నాకు ఇచ్చినావు కదా, అవన్నీ మనసులో పెట్టుకొని ఆడొక్కడికి 2 ఎక్కించుకుంటే చెప్పినట్టుండు. ఆ నల్లికుండలోని మాటలు నమ్మి నువ్వు నా మీద వెళ్ళకి వచ్చిన వాళ్ళడు. నా గడ్డపరం నీకు నచ్చకపోతే నచ్చిన వాళ్ళే తెచ్చుకో, నేను ఇట్లా అడ్డం బానా? అవత్త గడ్డపార వేసుకొని నీ ఇంటికి వచ్చిన, అత్త తీసుకో గడ్డపార పట్టి వేసుకొని, తా తీసుకో గడ్డపార పట్టి వేసుకొని. ఇగో అత్త, నువ్వు ఏమట్లా ఇచ్చేది మనం మొత్తం మీద నువ్వులే, నాకు తగ్గట్లా గడ్డపార ఉన్నది అత్త. ఛీ, నువ్వు ఏమట్లా ఇచ్చేది మనం మొత్తం మాయ. అయ్యో ఆ మాటలన్నీ నేను అనలేదు అల్లుడు, వాడి మాటలన్నీ నువ్వు పట్టుకొని నీకు నువ్వే అనుకుంటున్నావు. అబ్బా అత్త, వాడుకునే కాడి వాడుకున్నావు నా గడ్డపారను. గవాని మాటలు నీకు ఎట్లా అనుకుతాయింది అత్త? బుద్ధారా వాడుకున్నా, కసిదీరా వేసుకున్నా అంటే కాదత్త. అత్త నా గడ్డపారను ఎవ్వరికే నీకు ఇచ్చిన అత్త, నువ్వు ఇవన్నీ మాట్లాడతావు నా గడ్డపారం. ఇక అత్త, ఇక నా జోలికి రావద్దు, నా గడ్డపార జోలికి రావద్దు, నా మనసు మొత్తం విరిగింది. అల్లుడు అల్లుడు అట్లా అనకల్లుడు, అల్లుడు అట్లా అనకల్లుడు, నీ గడ్డపర నాకు కావాలి అల్లుడు.